ఐటీ ఫార్మా హబ్గా ఉన్న తెలంగాణ గంజాయి డ్రగ్స్ హబ్గా మారితే మనమందరం విఫలమైనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యాంటీ డ్రగ్ డే భాగంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, దిల్ రాజు, కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. యువతను సరైన మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ పాలసీని తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చాక్లెట్లు, ఐస్ క్రీం రూపంలో పిల్లలకు డ్రగ్స్ ఇస్తున్నారని రామ్ చరణ్ అన్నారు. పిల్లల్ని స్కూలుకు పంపాలంటే భయం పడే పరిస్థితులు ఉండకూడదని తెలిపారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే వార్ అవసరం లేదని, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని సినీ హీరో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. డ్రగ్స్ అలవాటు చేసేవారికి దూరంగా ఉండాలని సూచించారు. వచ్చిన వాళ్ళు వందల మందే ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మీ రేవంత్ అన్నగా, ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదేనా? ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా? శత్రు దేశాలు, శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో, ఏ ఆలోచనతో ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా? వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా? ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే ఈరోజు ఏ పాలసీ లేని తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. యువతను సరైన మార్గంలో పెట్టాలి, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. అందుకే నూతన విధానం ద్వారా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చినాం. రాబోయే రోజుల్లో మా డీజీపీ, నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏ కళాశాల, ఏ స్కూలు ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. వాళ్ళ బాధ్యత. మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు, వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ స్కూలు, కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. మీరు ఎట్లయితే సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ చెప్పడానికి టీచర్లను పెట్టుకుంటున్నారో, కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం, అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్, 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా ఆ మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి, పొద్దునే వర్కౌట్ చేసి, ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి, క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లెగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా, ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు. ఆ బుక్లో కూడా నార్కోటిక్స్, టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం, తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల, అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. మనం ఎఫెక్ట్ కాకూడదు. ట్రీస్